పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. సేమ్ ఇలాంటిదే బుద్ధుడి విషయంలో బౌద్ధ మతంలో కూడా ఒక కామెడీ విషయం జరిగింది. కామెడీ అంటే కామెడీ కాదు, బట్ బుద్ధుడు దేన్నైతే తప్పు అని భావించి బౌద్ధ మతాన్ని స్థాపించాడో దాన్నే బౌద్ధం అనుసరిస్తుంది. బుద్ధుడు చెప్పిన ప్రాథమిక నియమాల్లో అత్యంత ముఖ్యమైనది దేవుడు అనేవాడు లేడు. ఉన్న దేవుడికి ఒక రూపం అంటూ లేదు. దేవుడికి ఒక రూపం ఇచ్చి విగ్రహంలో పూజించడం తప్పు అని విగ్రహారాధనని నిషేధించాడు. కానీ తర్వాత కాలంలో దేవుడు లేడని చెప్పిన బుద్ధుడినే దేవుడిగా చేసి విగ్రహారాధన వద్దు అన్న తననే విగ్రహం చేసి పూజించడం మొదలు పెట్టారు. బుద్ధుడు ఏదైతే తప్పని చెప్పాడో చివరికి బుద్ధుడిని కూడా అదే పరిస్థితికి తీసుకువచ్చారు. అంటే అందరు బౌద్ధులు కాదు, అందులో మహాయాన బౌద్ధులు మాత్రమే అలా చేసేవారు. కానీ అశోకుడి తర్వాత వచ్చిన రాజులు ఎక్కువగా మహాయానాన్ని ప్రోత్సహించడంతో బౌద్ధారాధన కూడా ఎక్కువైపోయింది. దీంతో కాలక్రమంలో ఈ బౌద్ధ మతం హిందూ మతంలో కలిసిపోయింది.